కాపులు రాజ్యాధికారానికి సొంతగా అధికారంలోకి రావటం పక్కన పెట్టి వేరే వాళ్ళని అధికారంలో తీసుకురావటం కోసం నెట్టబడ్డారా? అటువంటి సిచ్యువేషన్లకు నెట్టబడ్డారా? కొట్టు సత్యనారాయణ గారు సార్ ఇప్పుడు అది కేవలం అంటే కాపులకి రాజ్యాధికారం అన్నది కోరుకోవటంలో తప్పేం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గంగా ఉంది కాబట్టి మనం కోరుకోవడంలో తప్పేం లేదు. కానీ దానికి సంబంధించిన నాయకత్వం వహించే పరిస్థితి కానీ ఆ ప్రజల మీద విశ్వాసం పొందడం అన్నది ఒక విషయమే. కానీ అయితే అదే విధంగా ఒకే ఒక సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం అన్నది కూడా ఈ సమకాలీన రాజకీయాల్లో ఎక్కడా కూడా వర్కౌట్ అయ్యే రాజకీయం కాదు. సమాజంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకుంటూనే సామాజిక వర్గానికి లీడర్షిప్ వహించాలి తప్ప ఏదో సామాజిక వర్గ పరంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టుగా ఆయన మాట్లాడే మాటలు బట్టి ఒకరోజు ఒక రకంగా మాట్లాడతాడు, ఇంకో రోజు ఒక రకంగా మాట్లాడతాడు. ఇవాళ చేగొండ హరిరామ జోగి గారు జనసేనకి మద్దతుదారుడు. ఆయన ఒక సలహా ఇచ్చాడు పెద్దవాడిగా. ఇవాళ జనసేన పార్టీకి ఎగ్జిస్టెన్స్ ఉనికి ఉండాలంటే ఈ 3 పార్టీల కలయికలో కనీసం లేదంటే 70 సీట్లు జనసేన పోటీ చేయాలి. అలాగే 2.5 సంవత్సరాల రాజ్యాధికారం ముఖ్యమంత్రిగా ప్రకటించాలి. అలాగైతేనే జనసేనకి ఎవరైనా ఓట్లు వేస్తారు. లేకపోతే జనసేన ఎవరో నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయన్న దిశగా ముందుకెళ్తున్నారు. కాపుల్లో కూడా మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆయన చేస్తున్న సహకారాన్ని హర్షిస్తున్నారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలాగా ఉన్నారు. మనం అది ఏదన్నా మార్చాలనుకుంటే కనీసం జనసేనకి 70 సీట్లన్నా ఇస్తే కానీ పవన్ కళ్యాణ్ చెప్పే మాటలకి ఎవరు నమ్మరు అన్నది క్లియర్ కట్గా చెప్తున్నాడు. అలాగే ముద్రగడ గారు కూడా ఉత్తరం కూడా రాశాడు. వస్తానని కవ్వూరు కూడా పెట్టాడు. వాడు ఎందుకు రాలేదని కూడా ఆయన నిలదీశాడు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెయ్యాలన్నా చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు వెళ్ళమంటే వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు మానేయమంటే మానేయాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయమంటే చేయాలి. లేదు నువ్వు పార్లమెంట్కి వెళ్ళాలంటే పార్లమెంట్కి మోదీ అమిత్ షా గారు పిలిస్తే అక్కడికి వెళ్తాను ఆయన స్వయంగా చెప్తున్నాడు. ఇవాళ 2019లో పిఠాపురం నుంచి పోటీ చేసిన మాకినీడి శేషకుమారి ఆయన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఆ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఆయన మీద నమ్మకం లేక పార్టీకి రాజీనామా చేసి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయిపోయింది. మరి ఇక పార్టీకి సపోర్ట్గా ఉన్న వాళ్ళే ఇవాళ పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేని పరిస్థితిలో ఉంటే ఆయన ఏ రకంగా నేను బయటపడిపోతాను లేకపోతే ఏ రకంగా చేసేస్తానని ఎలా చెప్పగలుగుతాను? ఆయన తీసుకున్న ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్ కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ ఏమంటాడు, నేను చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికే పోటీ చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దింపడం కోసమే నేను పోటీలో ఉన్నాను. అంటే ప్రజలు ఏం కోరుకుంటారన్నది ఆయనకి అక్కర్లా, ప్రజల ఆలోచనలు ఎలాగున్నాయని అక్కర్లా, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల వాళ్ళ ఆలోచన ఎలాగుందన్నది ఆయనకి అక్కర్లా. కేవలం తను కోరుకున్నది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి. ముఖ్యమంత్రి అయితే ఈయనకి కావాల్సినట్టుగా ఈయనకి కావాల్సిన వెసులుబాటు అన్నీ ఆర్థికంగా అన్నీ ఈయనకి లాభం జరుగుద్ది. కాబట్టి ఆయన లాభపడితే మిగతా వాళ్ళందరికీ ఎలా పోయినా పర్లేదన్న ఆలోచన. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పప్పులే ఉడకవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి. అంతేగాని ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంత సంతోషంగా ఉన్నారు, ప్రజలు ఎంత అనుకూలంగా ఉన్నారు, ఇవన్నీ ఆయనకి అసలు ఏ లెక్కలో లేవు. ఆయన రోజుకో మాట మాట్లాడతాడు.